రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా నేను చెప్పినట్టుగా కార్పొరేషన్ కి సంబంధించి మనం చూస్తే లీడ్ లో ఆర్ విన్నింగ్ దాంట్లో మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 3 కార్పొరేషన్లో పూర్తి స్థాయిలో విజయం సాధించే దిశగా ముందుకు వెళ్తోంది. ఇంకా కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతరులు కానీ ఎక్కడ కూడా కార్పొరేషన్లో లీడ్లో ఉన్న సందర్భం అయితే మనకైతే కనిపించట్లేదు. నెక్స్ట్ ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇంకా మున్సిపాలిటీలో 116 మున్సిపాలిటీస్ ఉంటే అందులో లీడ్స్లో మనకు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది, 41 స్థానాల్లో లీడ్స్లో ఉంది. బీఆర్ఎస్ ఏమో 9 అండ్ బీజేపీ 1, ఎంఐఎం 1 స్థానంలో మనకైతే లీడ్లో కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లాలో పూర్తి స్థాయిలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ స్వీప్ దిశగా ముందుకు వెళ్తోంది. నల్గొండలో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నందికొండ మున్సిపాలిటీ అనుకోండి, చండూరు అనుకోండి, హాలియా అనుకోండి, హుజూర్ నగర్ అనుకోండి, దేవరకొండ అనుకోండి, చిట్యాల, ఈ ఆల్ మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ ప్రభంజనం దిశగా ముందుకు వెళ్తోంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు చిట్యాలకు సంబంధించి మీరు చూడండి, చిట్యాల ఎవరెవరు గెలుపొందారు ఏంటి అన్నప్పుడు 1వ వార్డ్ ట్రాన్స్జెండర్ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. అక్కడ 2వ వార్డులో బీఆర్ఎస్ అజిమ్ 270 ఓట్ల మెజార్టీ సాధించిండ్రు. 3వ వార్డులో కాంగ్రెస్ గాలి యాదమ్మ లింగయ్య గెలుపొందారు. 4వ వార్డులో కాంగ్రెస్ కోనేటి ఎల్లయ్య గెలుపొందారు. 5వ వార్డులో కాంగ్రెస్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు కేవలం 35 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిండ్రు. 6వ వార్డులో కాంగ్రెస్ జరిపోతుల సత్యనారాయణ విజయం సాధించారు. 7వ వార్డులో కాంగ్రెస్ దేశపాక రాజేష్ లత విజయం సాధించారు. 8వ వార్డులో కాంగ్రెస్ కుక్కల మోహన్ విజయం సాధించారు. 9వ వార్డులో కాంగ్రెస్ ఏర్పుల పరమేష్ విజయం సాధించారు. 10వ వార్డులో బీఆర్ఎస్ నిమ్మనగోటి శ్రీను 120 ఓట్ల మెజార్టీ దిశగా ఆయన విజయం సాధించారు. దెన్ 11వ వార్డులో కాంగ్రెస్ బొబ్బల రామ్రెడ్డి విజయం సాధించారు. 12వ వార్డులో కాంగ్రెస్ పందిరి గీతా రమేష్. మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ 1వ వార్డులో విజయం సాధించిండ్రు. దెన్ 2వ వార్డులో బీఆర్ఎస్ కనిపిస్తోంది. తర్వాత 10వ వార్డులో బీఆర్ఎస్ కనిపిస్తోంది. మిగతా అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మనకు తెలుసు కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్తిగా అన్నీ తానై వాళ్ళే నల్గొండ జిల్లాకు సంబంధించిన వార్డుల దగ్గర నుంచి మున్సిపాలిటీల దగ్గర నుంచి వాళ్ళందరూ అక్కడే ఉండి అభ్యర్థులు ఎవరు విజయం సాధించబోతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి ముందుకు నడిపించారు. అండ్ ఎప్పటి నుంచైనా సరే నల్గొండ కాంగ్రెస్కి కంచుకోట అంటారు కాబట్టి ఆ కంచుకోటని మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్ నిలబెట్టుకున్నట్టు మనకైతే స్పష్టంగా ఈ రిజల్ట్స్ని బట్టి మనకైతే అర్థమవుతోంది. నల్గొండలో 6 మున్సిపాలిటీలు పూర్తిగా క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ కైవసం దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా మనకైతే అర్థమవుతోంది. ఇది నల్గొండ అనుకోండి, లేకపోతే చిట్యాలలో ఎవరెవరు అభ్యర్థులు విజయం సాధించారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్.